ఇక్కడ మనం చూస్తుందంతా కూడా ఆల్రెడీ నాట్లు వేసేసినటువంటి ప్రదేశం. ఊడ్పులు అయితే ఊడ్చేశారు ఇక్కడంతా కూడా. ఈ నాట్లు వేసినటువంటి ప్రదేశంలో మనకి ఇలాగా కనిపిస్తుంది వ్యూ అంతా కూడా. అంటే ఇది కూడా దాల్వా సాగే. మీకు కనిపిస్తున్నాయా? దూరంగా చూడండి నల్ల కొంగలు ఎన్ని ఉన్నాయో. చాలా ఉన్నాయి. చాలా లాంగ్ వ్యూలో ఉంది. ఫుడ్ తింటున్నాయి అన్నమాట. పంటలు బాగా పండితే వాటికి కూడా మంచి ఆహారం దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా పొల్యూషన్, పక్షులన్నీ చనిపోతున్నాయి, పిచ్చుకలు చనిపోయాయి. ఇది గోదావరి జిల్లాలో కనిపించేటటువంటి అతి సుందరమైన దృశ్యం అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ దాల్వా సాగు, నాట్లు వేసినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈ నీళ్ళల్లో కొబ్బరి చెట్టు నీడ కూడా చూడండి, లోపల వైపు కూడా ఇంకో కొబ్బరి చెట్టు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి ఇది కొబ్బరి చెట్టు నీడ అయినా సరే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కొబ్బరి చెట్టు నీడ కూడా దాంట్లో. లుకింగ్ బ్యూటిఫుల్ అన్నమాట కదా. చాలా అంటే చాలా బాగుంది. కొంగలు కనిపిస్తున్నాయి కదా, నల్ల కొంగలు ఆహారం కోసం వెతుకులాట అన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, ఒక్కసారిగా ఎగురుతున్నాయి మొత్తం అన్నీ. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ వరి ప్రధాన పంట కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా వరిని సాగు చేస్తూ ఉంటారు. పండటం కూడా చాలా బాగా పండుతుంది. పొలాలు ఎవరైనా కొనుక్కునే వాళ్ళకు కూడా ఈ దగ్గరలో అయితే ఒక పొలం అమ్మకానికి ఉందండి, 6 ఎకరాలు ఉంది. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నంబర్ పెడతాను, వారిని సంప్రదించండి. ప్రాంతం అంతా కూడా చాలా అంటే చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఈ పక్కనే హైవే పడటం వల్ల ఈ పొలాలకి విపరీతమైన రేట్ అయితే పెరిగిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంతం అంతా. గోదావరి అంటేనే కొబ్బరి చెట్లు, కోనసీమ అంటాం కదా, కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రైతులు కూడా ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తూ ఉంటారు, లుంగి, షర్టు ఇలాంటి వాటితో. రైతుల వ్యవసాయం కూడా సాంప్రదాయ పద్ధతిలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వ్యవసాయానికి విపరీతమైనటువంటి మెషినరీ సిస్టమ్ అయితే చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలోనైతే కొంతవరకు పెరిగిందని చెప్పొచ్చు. కోతలు కోయడానికి ఎక్కువగా మిషన్స్ని వాడుతున్నారు. ఎందుకంటే రైతు కూలీలు కొంతవరకు తగ్గిపోయారు. దానివల్ల వీళ్ళు ఎక్కువ ప్రయారిటీ మిషన్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం అంతా కూడా చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది, బాగుంటుంది. మీకు కనిపిస్తున్నటువంటి పొలాలు చూస్తున్నారు కదా, ఈ పొలాలు అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. 6 ఎకరాలు అమ్మకానికి ఉందట. అనువైన ప్రదేశం, వ్యవసాయానికి అనువైన ప్రదేశం ఇది. వ్యవసాయం చేయడానికి చాలా అంటే చాలా అనువైన ప్రదేశం. మీకు కనిపిస్తున్నటువంటి భూములన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి భూములు చూడండి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఈ భూములు వ్యవసాయానికి బాగుంటాయి, తర్వాత వ్యాపారానికి కూడా బాగుంటాయి. కోళ్ల ఫారాలు ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. పక్కనే హైవే ఉంటుంది, పక్కనే నేషనల్ హైవే ఉందండి. ఇది బైపాస్ అనమాట, నేషనల్ హైవే. సో మీకు చాలా కంఫర్టబుల్గా ఉండేటటువంటి ప్లేసు. ఈ దగ్గరలో ఉన్నటువంటి పొలమే అమ్మకానికి ఉన్నది. మనకు దూరంగా కనిపిస్తున్నాయి కదా, ఈ ముందు వరుసలో ఉన్న కొబ్బరి చెట్లు కాకుండా దూరంగా కనిపించేటటువంటి ఆ కొబ్బరి చెట్లు, అంటే ఈ ముందు వరుసలో ఉన్న కొబ్బరి చెట్లు కాకుండా తరువాత లైన్లో ఉన్న కొబ్బరి చెట్ల పొలమే మనకి అమ్ముతానని పెట్టింది. అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ పొలమే అమ్ముతారు అనమాట. సో మీకు ఎవరికైనా ఆ పొలం కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద నంబర్స్ చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియోలో పెట్టాను నంబర్సు. ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో ఉన్న నంబర్స్ నోట్ చేసుకుని మీరు పొలం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. వ్యవసాయానికి బాగుంటాయి. పక్కనే అపార్ట్మెంట్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుంది.